హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ ఆనంద్. జస్ట్ ఇప్పుడే డాకు మహారాజ్ చూసి వచ్చానండి. సినిమా ఎలా ఉంది డీటెయిల్గా వెళ్దాం. అంతకన్నా ముందు మీరేమన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అయిందా లైక్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాలకృష్ణ గారిది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పాలి. బాలకృష్ణ గారికి ఇచ్చిన ప్రతి ఎలివేషన్, ప్రతి డైలాగు అదిరిపోయింది. దానికి తగ్గట్టుగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు. బాలకృష్ణకి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడంటే దానికి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంత సూపర్గా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్. ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాలో చంబల్ ఎపిసోడ్ వస్తుంది. మనము చంబల్ ఎపిసోడ్ విక్రమార్కులో చూసాం, అలాగే దీంట్లో కూడా చంబల్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ చంబల్ ఎపిసోడ్లో ఉన్న ప్రతి ఎలివేషన్ అదిరిపోయింది. బాలకృష్ణ గారు తన ఏజ్కి తగ్గట్టు ఫిలిమ్స్ ఈ మధ్య చూస్ చేసుకుంటున్నారు. బాలయ్య గారు ఒక్కరే కరెక్ట్గా తన ఏజ్కి తగ్గట్టు సినిమాలు ఈ మధ్య చూస్ చేసుకుంటున్నారు. అది చాలా మంచి విషయం. విలన్ విషయానికి వస్తే తనని ఒక మంచి క్లైమేట్ అంటే స్నో, ఐసీ ఇట్లాంటి క్లైమేట్లో ఇంట్రొడక్షన్ ఇచ్చిండ్రు. అతని సీన్స్ అంతా చాలా బాగుంటాయి. బాబీడీలు కూడా బాగా చేశాడు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చి బాలకృష్ణ గారు ఆ పాపని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనే దాని మీదే ఉంటుంది. వాటిలో ఎలివేషన్స్ అంతా భలే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే ఆ పాపని ప్రొటెక్ట్ చేసేకి కారణాలు అంటే తెలుస్తాయి. ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏముంటుంది, హీరో వచ్చి ఒక విలేజ్ సఫర్ అవుతుంటుంది. ఆ సఫర్ అవుతున్న విలేజ్కి ఒక విలన్ గ్యాంగ్ ఉంటుంది. ఆ విలన్ గ్యాంగ్ని హీరో వస్తాడు. హీరో వచ్చి చిత కొట్టి ఆ విలేజ్ వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ సేవ్ చేసినాక ఎట్టో విలన్ చంపడు కదా, విలన్ లాస్ట్ దాకా కావాల్సి వస్తుంది కాబట్టి విలన్ వదిలేస్తాడు. విలన్ వదిలేసినాక మళ్ళీ విలన్ వచ్చి హీరో ఎక్కడ ఉండి వెతుకులాడుకుంటూ వస్తూ ఉంటాడు. వెతుకులాడుకుని వచ్చి ఇద్దరు ఫేస్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు క్లాష్ అవుతారు. అది క్లైమాక్స్. ఈజీగా అందరూ ప్రిడిక్ట్ చేసేస్తారు. సో సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి కొంచెం మైనస్ అనే చెప్పాలి. అందులో బాలకృష్ణ వచ్చే సీన్స్ అన్ని బాగుంటాయి, కాకుంటే ఫుల్ ప్రిడిక్టబుల్ స్టోరీనే ఓవరాల్గా. సో నా ఒపీనియన్ ప్రకారం నాకైతే 1 టైం వచ్చు. సినిమా రేటింగ్కి వస్తే నా ప్రకారం సినిమా రేటింగ్ వచ్చి 2.75. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ బై ఆనంద్.